కక్షలో నేను నిలబడి పని చేస్తూ ఉన్నాడు. సూర్యుని గురించి సైన్స్ ఏమంటుందంటే, సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతున్నాడు అంటాడు. అంటే సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతూ భూమి ఒక చుట్టూ వేయటానికి 365 రోజుల కాలం పడుతుంది. ఈ 365 రోజులు సూర్యుడు ఎక్కడ అట్లా ఆగిపోయింది లేదు, స్లోగా నెమ్మదిగా ప్రయాణం చేసింది లేదు, స్పీడ్గా పరిగెత్తింది లేదు, ఏమీ లేదు. ఆ రోజు దేవుడు దానికి ఏమి ఆజ్ఞాపించాడో ఆజ్ఞ ప్రకారంగానే అది జీవిస్తూ ఉంది. దాని క్రింద భూమి మీద ఉన్న ప్రతి జీవరాశులు, ప్రతి జీవి నెమ్మదిగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు ఒక్క మాటతో సృష్టించిన సూర్యుని క్రింద సకల జీవరాశులు బ్రతుకుతూ ఉన్నాయి. సూర్యుని కాంతి లేకపోతే మనుషుడు చీకటిలో బ్రతకాల్సిందే. అయితే మనుషుడు మరొక చీకటిలో ఉన్నాడు. అందుకని బైబిల్ ఏమంటుందంటే, ప్రభువా నీ వాక్యము బయలు వెడలిన తోడనే చీకటి గల స్థలములలో అది వెలుగు పుట్టించును, తెలివిలేని వారికి అది తెలివి పుట్టించును అన్నాడు. ఈ రోజున దేవుని కృపను బట్టి దేవుడు కాంతమ్మ గారి కుటుంబాన్ని ఈ ప్రాంతాల్లో ఎన్నిక చేసుకొని ఆమె గర్భాన పుట్టిన పిల్లల్లో ఒక బిడ్డని, పిల్ల అంటే కోడి పిల్ల అయిపోతుంది, ఒక బిడ్డని దేవుడు ఎన్నిక చేసుకొని దేవుని పరిచర్య చేయటానికి దేవుడు కృప చూపెట్టాడు. ఈ గ్రామం అంతటి కొరకు ప్రార్థించే ఆ గొప్ప మనస్సు ఆ బిడ్డకిచ్చాడు. తన చదువు లేకపోతే ఉద్యోగం చేస్తే వాళ్ళ ఇంటోళ్ళు చాలామంది ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. ఏదో 10, 20 సంపాదించుకునేది. అయితే దేవుని యొక్క దర్శనం, దేవుని పిలుపుని బట్టి ఈ గ్రామ ప్రజల కొరకు ప్రార్థించడమే కాకుండా ఓ చక్కటి తన స్తోమతకు, తన తల్లి స్తోమతకు తగినట్టు ఓ చిన్న మందిరము, చిన్న పరిచర్య చేసుకోవటానికి ప్రభు కృప చూపెట్టాడు. నేను చెప్పాల్సిన ఇంకొక ఆశ్చర్యమైన సమాచారం ఏమిటంటే, 25, 22 సంవత్సరాల క్రిందట ఈ ప్రాంతాలంతా తిరిగినా, నేను కాలినడకని తిరిగినా. అక్కడున్నాడు చూడండి మీసాల ఆయన రమణ గారు, మా వాడు సిగ్గుపడిపోతాం అన్నాడు. భూదేవి ఎక్కడ వెళ్ళిపోయింది, ఆ ఇంటికి ఆవులు ఉన్నాయనే. ఏడా రమణక్క ఎక్కడ, చెయ్యి పైకి ఎత్తే కదా, ఏడేమున్నానని గుంపులు ఇట్లా అంటే నాకేం తెలుస్తుంది. ఈ రమణక్క ఆదెమ్మ ఎక్కడ, బాబా అమావాస్యకి పున్నానికి ఆదెమ్మ కనిపిస్తూ ఉంటుంది. ఉమారాణి వాళ్ళ చెల్లెళ్ళు వీళ్ళంతా ఆదెమ్మ పిల్లలు. వీళ్ళంతా ఆ 22, 25 ఏళ్ళ కిందట ప్రభు నమ్ముకున్నారు. నమ్ముకొని అప్పుడు వాళ్ళు మదనపల్లి మందిరానికి వచ్చేవాళ్ళు. మది సాలమ్మ ఎక్కడా, అవ్వ సాలవ్వ ఎవరా అవ్వ, నల్లమ్మ పుల్లమ్మ ఆయమ్మ కూడా 25 సంవత్సరాల కిందట. అయితే నేను రావడం ఆపేసిన, అంటే కొంచెం అక్కడ ఇక్కడ పనులు ఉండడం వలన వీళ్ళని మర్చిపోయినా నేను. వీళ్ళు మరవలేదు దేవుని కృపను బట్టి. అయితే వీళ్ళు ఊపిరిపోతా వస్తా ఉన్నారు. మీకు ఒక వాక్యము చదివి వినిపిస్తాను చూడండి. ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథము 14, 7, 8. యోబు గ్రంథము 14, 7, 8. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు, దాని లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది
చిగుర్చును. హల్లెలూయా. 20 ఏళ్ళకు ముందు ఈ బిడ్డలంతా కూడా మదనపల్లికి వచ్చి అక్కడ సహవాసంలో కలుసుకునేవారు. దేవునిలో చాలా నమ్మకంగా బ్రతుకుతూ వచ్చినారు. నేను ఆగిపోయినాను, వీళ్ళని మర్చిపోయినాను, మర్చిపోయినాను నిజంగానే. ఆ తర్వాత వీళ్ళు ఎక్కడెక్కడో తిరిగి ఉంటారు. అక్కడ ప్రార్థన ఉందంటే అక్కడ, ఇక్కడ ప్రార్థన ఉందంటే ఇక్కడ. ఈ లోపుగా ప్రభువు వాళ్ళ నమ్మకత్వాన్ని బట్టి ఇక్కడ దేవుడు ఒక చక్కటి సహవాసం ఏర్పాటు చేయటానికి ప్రభు కృప చూపెట్టాడు. నేను ఈ వాక్యం చదివిన అర్థం ఏమిటంటే, చెట్టు నరకబడిన తరువాత అది చీకిపోతుంది, వేరు ఎండిపోతూ వస్తుంది. ఒకవేళ అట్లా ఎండిపోతున్నటువంటి వేరుకు మళ్ళా నీరు తగిలితే తిరిగి అది చిగురించడం ప్రారంభిస్తుంది. 25 సంవత్సరాల తరువాత వీళ్ళకు మళ్ళా దేవుని వాక్యం అనే నీరు తగిలాది, పరిశుద్ధాత్మ అనే నీరు తగిలాది. ఇప్పుడు వీరు తిరిగి చిగురించడం ప్రారంభించారు. దేవుని కృపను బట్టి ఈ చక్కటి కూడికలు జరగటానికి ఈ తొలిసమ్మ ఒక్కటే కాదు, కారకురాలు, ఈ బిడ్డలందరూ ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేసినారు. కన్నీళ్లు కార్చి ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసినారు. మన పైన కొత్త షామ్యానా ఒకటి కనిపిస్తూ ఉంది. దీనికి కూడా వాళ్ళే డబ్బులు ఇచ్చినారు. కొంతసేపు అయిన తర్వాత, అంటే కొన్నారనుకోదు, మా వాడు పని ఏంటో థ్యాంక్ యూ జీసస్ లేపుకొని పోదామని అద్దెకి, అంటే కంప్లీట్గా పిఏ సిస్టము, స్టేజీ అన్నిటికీ మేమే భరించుకుంటాము అని వాళ్ళు చెప్పినారు. నేను ఎప్పుడు అడిగినానమ్మా, నిన్న అడిగిన, అంటే నిన్నటి వరకు ఏమన్నా అడుగుతారేమో చూద్దాము అని గమనైపోయినాను. అయితే వీళ్ళ ప్రార్థన దేవుడు విని సూర్యన్న లేపినాడు. నిన్న సాయంకాలం సూర్యన్న వచ్చి ఆ మీటింగ్కి అవి నేను యథార్థం చెప్తాను, వద్దు సూరి ఇంత సామాగ్రి ఎందుకు అడిగి, వచ్చేది ఒక 50 మంది 60 మంది అంటే 3 బండ్లకే అసుకొచ్చినాడు. నేను వద్దంటే వాళ్ళ దగ్గర ఒక యాంప్లిఫైర్ ఉంది, ఓ బాక్స్ ఉంది, అది సరిపోతుంది, కంజూరు ఒకటి ఉంది, నేను కొడతా, వాళ్ళు పాడుకుంటారు అని నేను బాగా వాళ్ళని ఎంత డిస్కరేజ్ చేసినానంటే అంత డిస్కరేజ్. సూర్యన్న, ప్రవీణ్, భవిష్యు, అసలు సారు నా పేరు చెప్పలేదని గుడ్లు మెటకరిస్తూ ఉన్నాడు సారు, పౌలు సారు, వీళ్ళంతా కూడాను నిన్న సాయంకాలం వచ్చి మొత్తం సామాగ్రి అంతా అన్ని కార్లలో వేస్తూ ఉంటే నేను వద్దురే మీకు దండం పెడతాడు, వచ్చేది 50 మంది, ఎందుకురా ఇవన్నీ, ఎందుకు వాన వచ్చేస్తుంది రే, వద్దురే అంటే కూడా నా మాట ఏంలే, మొత్తం ఈ సామాగ్రి అంతా వేసినారు దాంట్లోకి. నేను అనుకున్నా, నేను అప్పుడు అడిగిన, ఏమన్నా సాయం కావాలంటే ఏం అక్కర్లేదు మాకనే, ఊరిని పాసుగోల అనుకున్నా. ఏమన్నా చిల్లర డబ్బులు ఇచ్చేదమ్మా అంటే అస్సలు ఒక్క పైసా వద్దు, మీ దగ్గర నుండి మాకు సహాయం, మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుడు మాకు సాయం చేస్తాడు అని. సరే, అప్పుడు సూర్యన్న నా పక్కనే ఉంటే మాట్లాడమని ఫోన్ ఇచ్చినాను. అప్పుడు సూర్యన్న ఏమేమి తెస్తానని చెప్పినాడు. తేనవి వీళ్ళు తెచ్చుకున్నారు, అంటే ఈ షామ్యాన ఒకటే వీళ్ళు తెచ్చుకున్నారు. అంతే కదమ్మా, అంతే అంతే. అన్నం కూడా వాళ్ళే తెచ్చుకున్నారు, మా ప్రమేయం ఏం లేదు. ఇది చేసిన అన్నం నేను ఒకటే కాదు, మీరు కూడా తినిపోతారు. కాబట్టి బిడ్డలు అంత విశ్వాసంగా, ఈ అమ్మ ఒక్కటే కాదు, సంఘంలో అందరూ ఎంత పురాతన కాలంలో ఉండే సంఘాల్లాగా ఈ బిడ్డలు అందరూ కలిసి పనిచేసి కూలి చేసుకునే బిడ్డలు, అంత శ్రద్ధతో ఉపవాసాలు ఉండి కన్నీరు కార్చి వాళ్ళకున్నది స్తోమత కొద్దీ పోగు చేసి ఇచ్చి పొద్దున
నేను ఫోన్ చేస్తే ఎన్నింటికి అన్నం అయిపోతుందని చెప్తారమ్మా స్టెల్లమ్మ, 7 గంటలకే అన్నం చేసేసినారని చెప్పండి. ఓయమ్మ ఏమిరా ఇళ్ళ హుషారు గాలిపోనని ఎంత హుషారుగా ఉండారు. పెద్ద చర్చిలో మొదలు పెట్టండి అని అంటే 9కి సరాయి జేబులో చేయబెట్టుకుని అయిందని నన్ను అడుగుతాడు. ఒరే నేనేందరూ చేసేది మీరు చేయాలి కదా అని, వాడు రాలేదా ఈడు రాలేదా అంటారు. దయచేసి వినాలి, ఇదంతా కేవలం ప్రార్థనతోనే జరిగింది. సంఘ బిడ్డలు, నేను ఇందాక పేర్లు చెప్పిన వాళ్ళు 25 సంవత్సరాలకు ముందు నుండి ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు. అయితే దేవుడు వాళ్ళకి ఇక్కడ సహవాసాలు లేక చీకిపోయిన వేరులాగా ఎండిపోయిన బిడ్డలు వాళ్ళు. తిరిగి దేవుని కృపను బట్టి వాక్యం ఈ స్థలంలో చెప్పేటప్పుడు ఈ అమ్మకి చెప్పేవాడిని. ఆ ఊరి పేరు ఏందమ్మా? సూరప్ప గారి పల్లిలో మన వాళ్ళు ఉండారమ్మా. ఒకటి చెప్పిన, భూదేవి అనే బిడ్డ ఒక బిడ్డ ఉంది. ఆ అమ్మ నువ్వు పట్టుకున్నావంటే భూమి అంతా తిప్పుతుంది. ఇదే చెప్పిన. ఆ అమ్మను ఒకదాన్ని పట్టుకో చాలు. ఆ అమ్మ పక్కన బక్క అని ఒక ఆమె ఉంటుంది, రమ్మనమ్మానని. వాళ్ళు చాలు నీకు, ఇంకా వాళ్ళని పట్టుకుంటే భూమి అంతా తిప్పుతుంది భూదేవి. ఆ దెక్కను పట్టుకోవద్దు. ఆ దెక్క అంతం లేక వచ్చింది, అది అంతం లేక వచ్చింది కాబట్టి వీళ్ళని పట్టుకోమని చెప్పేవాడిని. భూదేవి భర్త కూడా చాలా మంచోడు పాపం. నాకు కొన్ని ఏళ్ళ నుండి తెలుసు, కొన్ని ఏళ్ళ నుండి అట్లే నవ్వుతూ ఉంటాడు. ఓకే, ఏడ్డా అంటే బాధ వచ్చినప్పుడు ఏడుస్తారు. కాబట్టి అంత నమ్మకంగా వాళ్ళు ఉండటానికి కారణం ఏమంటే ప్రార్థన. ఇక్కడ ఇమ్మానుయేలు పరిచర్య తరఫున బిడ్డ ప్రారంభించినప్పుడు ఎప్పుడన్నా అనేది ఆడు ఎవరు వస్తారో ఎవరు రారో అని నాకు గుండె డుబుక్ అనేది. ఏదో ఆడ సంఘం ఉందనుకుంటే పాప ఇట్లా మాట్లాడుతుంది ఏంద్రని, పట్టుదలగా ఉండు పాప, విశ్వాసంగా ఉండు ప్రభా, దేవుడు సాయం చేస్తాడు అని చెప్పేవాడిని. అయితే చూడండి, నేను ఇక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. ఒక్క బిడ్డ దేవుని కొరకు సంపూర్ణంగా సమర్పించుకుంటే చీకిపోయిన చెట్లు కూడా బతుకుతాయి, ఎండిపోయిన చెట్లు కూడా తిరిగి బ్రతుకుతాయి. నిజంగా సమర్పించుకోవాలా, నిజంగా ప్రార్థన చేయాలా, స్వార్థం అనేది లేకుండా నిస్వార్థంగా. నేను అనుకుంటా ఉన్నాను, ఏమన్నా అడుగుతాదేమో ఇద్దాము అనని. ఏం అక్కర్లేదని చెప్పి చంద్రబాబు గారు చెప్పినట్టు చెప్పేసినారు. ఆయన ఖజానాలో డబ్బులు లేవు, మా ఖజానాలో డబ్బులు ఉన్నాయి, ఆయన ఏడు మేమిస్తాము. వద్దు నువ్వేమి ఇవ్వద్దు. ఆ పని పెడితే మళ్ళీ నీ దగ్గరికి రమ్మన్నప్పుడు అంత కానికిచ్చారేమో అనుకుంటారు. అదొద్దు. మధ్యలో ఇంకా కొంత నమ్మకస్తులు దొరికినారు. రెడ్డమ్మ పుల్లెట్లాడితే, కాకపోతే బలమంతా పోగొట్టుకొని ముసిలి పులి అయిపోయింది. ఓకే, దేవునికి స్తోత్రాలు. చాలా మంచిది. ఈ సంఘం అభివృద్ధి కావాలా? ఈ బిడ్డలందరూ కూడా యథార్థం చెప్తాను, నమ్మకస్తులు. ఇందులో ఒకే ఒక పురుషుడు ఉన్నారు, అడుగుసోని నిద్రపోతా ఉన్నాడు చూడు, రమణన్న. చాలా నమ్మకస్తుడు. శిల్ప వాళ్ళ నాయన వెరీ గుడ్. ఏదైనా అట్లా నిలబడినా అందరు నిన్ను చూడండి. ఒక గణేష్ పండుగ తప్ప అన్ని దినాలు వచ్చేస్తాడు. కూర్చోన్న. శిల్ప నవ్వుతోంది, మా నాయన ఊరికి అట్లా అనద్దని. మంచోడు, చాలా సాత్వికుడు. ఆయన హార్ట్ పేషెంటు, నవ్వున్నట్లా, గుండె జబ్బు బాగా అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఇది ఈ సంఘ పరిస్థితి. అయితే నా ఆలోచన ఏమిటంటే ప్రతి బిడ్డ కూడా ప్రభు కొరకు రీతిగా బ్రతకాలి, పందిలాగా కాదు. ఎట్లా బ్రతకాలి? ఒక సమర్పణ కలిగిన వ్యక్తుల్లాగా మనం బ్రతకాలి. దేవుని పరిచర్య చేసేటప్పుడు ఏదో ఆశించి మనం చేయకూడదు. నా ఆశ అంతా కూడా దేవుని మీదే ఉండాలి. దావీదు అంటాడు,
నిన్ను గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నదాన్ని. అంటే నాకు దేవుడు కావాలంతే. ఆడ లడ్డూలు పెట్టినారు, జిలేబీలు పెట్టినారు. ఆ ప్రసన్నకు అప్పుడే నోట్లో నీళ్ళు ఊరుతూ ఉన్నాయి. లడ్డూలు పెట్టినారు, జిలేబీలు పెట్టినారు, జాంగ్రీలు, అయ్యమ్మని లేపు నిద్రలేపు, జాంగ్రీలు పెట్టినారు, బిర్యానీలు పెట్టినారు. మన ఇంట్లో పిల్లగానే పట్టుకుపోయినా వాడు అంటాడు, మా లడ్డు కావాలి, మా లడ్డు కావాలి. వాళ్ళమ్మ అంటే మీరా నూరు మానం పోతుంది, మీరా నూరు అంటే లడ్డో 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 అని కొట్టుకుంటాడు. ఆ అమ్మ ఈడ్చుకొని పోతుంది బయటికి. ఆ ఇంటి అమ్మ అంటుంది, మా లాక్కొని పోవద్దమ్మా, బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు, ఇదిగో లడ్డు అంటదే లేదా, అంటదే లేదా అని లడ్డు ఇస్తుంది. అప్పుడు వాడు చల్లగా అయిపోతాడు. అంటే దేవుని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది. అంటే లడ్డు కొరకు వాడు ఎవరిని పట్టించుకోడు. లడ్డు మాదే వాళ్ళదే అని కూడా తెలియదు. వానికి కావాల్సింది ఏంది? లడ్డు. దేవుని కోసం అంత ఆశ మనం చూపెట్టాల. ఎవరైనా ఏమైనా అనుకొని నాకు దేవుడు కావాలి, నేను అవమానించబడని, నిందించబడని, ఎవరైనా నన్ను గూర్చి మంచిగా మాట్లాడని, చెడుగా మాట్లాడని, నాకు ప్రభువు కావాలి. దావీదంటాడు, నా దేవుని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది అనని. కాబట్టి ప్రభు కొరకు అంత త్యాగంగా మనం బ్రతకటానికి నేర్చుకోవాలి. సేవకులనే కాదు, విశ్వాసులు కూడాను ప్రభు కొరకు ఆ త్యాగంతో మనం బ్రతకడం ప్రారంభిస్తే ప్రభు కూడా మన కొరకు బ్రతకటానికి ఆయన తీర్మానము చేసుకుంటాడు. నా మాట అర్థమైతే ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రభు కొరకు మనము జీవించినట్లయితే ప్రభు మనకు ఒక మంచి మా ఎండ కొంచెము ఇట్లో అట్లా కూర్చోండి. ప్రభు కొరకు మనము జీవిస్తే ప్రభు మనకు ఒక మంచి సహకారిగా ఉంటాడు. మీకు అర్థం అవటానికి నేను చాలా నెమ్మదిగా చెప్తా ఉన్నాను, బాగా వినాలి. ప్రభు మనకు మంచి సహకారిగా ఉంటారు. చూడండి, ప్రభు కొరకు నేను ఆసక్తి కలిగి నేను జీవిస్తే, ప్రభు కొరకు నేను ఆసక్తి కలిగి జీవిస్తే ప్రభువు నా కొరకు మంచి సహకారి అయి ఉంటాడు. సహకారి అంటే అన్ని విషయములలో సహాయము చేసేవాడుగా ఉంటాడు ఆయన. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. బైబిల్లో ఉన్న బిడ్డలు దయచేసి వాక్యాన్ని చదువుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. మొదటి సమూయేలు 23వ అధ్యాయము చూడండి, 14 నుండి చదువుతాను. ముఖ్యంగా 17వ వచనము 14 నుండి చదువుతాను. ఈ పరిస్థితి 23:14 నుండి 17 వినుమా, దయచేసి గమనించాలి. మహారాజు దావీదు రాజు కాక మునుపు దావీదు ఫిలిస్తీయులలో ఒక్కడు ఇజ్రాయేలీల మీదికి యుద్ధానికి వచ్చాడు. వాని పేరు గొల్యాతు. ఇజ్రాయేలీయులలో గొప్ప సైన్యం ఉంది, పరాక్రమశాలులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, యుద్ధ నైపుణ్యత కలిగిన వారు ఉన్నారు, శూరులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అయితే వాణ్ణి చూసి అందరూ భయపడిపోతూ ఉన్నారు. వాని ఎత్తు ఎంత అంటే 6 మూరల జానుడు అంటాడు. 6 మూరలంటే 9 అడుగుల జానడు అని, అంటే 9.5 అడుగున్నాడు వాడు. 9.5 అడుగంటే ఇంచుమించు ఈ కింద నుండి ఈ టెంట్ అంత ఎత్తుంటాడు. నేను వాని పక్కన నిలబడితే కాలు సందుల్లో దూరి ఆ పక్క ఈ పక్క వెళ్ళిపోవచ్చు. అంత పొడవు వాడు, 6 మూరల జానుడు, 9.5 అడుగు. ఆ మనిషి వాన్ని చూసి అందరూ భయపడిపోతున్నారు. ఒక ఆయన భయపడలేదు. ఆయన ఎవరంటే గొర్రెలు మేపుకునే ఆయన. ఒకరోజు ఆ యుద్ధ భూమిలో
వాళ్ళ అన్నలు ఉంటున్నారు. వాళ్ళ అన్నల యోగక్షేమం తెలుసుకోవటానికి యుద్ధభూమిలోకి వచ్చాడు. వచ్చి వాళ్ళందరూ, ఎవడరా నువ్వు అంటే, నేను బెత్లెహేమీయుడను. ఎవరు మీరు ఎందుకు వచ్చారంటే, మా అన్నలు ఇందులో పని చేస్తూ ఉన్నారు, సైనికులుగా ఉన్నారు, వాళ్ళని చూడటానికి వచ్చాను. అప్పుడు చెప్పారు, ఒరే మీ తమ్ముడు దావీదంట ఈ యుద్ధభూమిలో తిరుగుతూ ఉన్నాడు అంటే, వాళ్ళు అన్ని పిలిచి, దావీదుని పిలిచి, ఇంటికి వెళ్ళిపోరా, గొర్రెలు ఏం చేసి వచ్చినావు, గొర్రెలు మేపుకోకుండా యుద్ధభూమిలో నీకేం పని అని అరిచినారు. ఆ విధంగా ఈయన అడిగాడు, యుద్ధం ఎందుకు చేయలేదు అంటే, బాబు యుద్ధం చేయటానికి మా ఎదురుగా శత్రువు నిలబడినోడు సామాన్యమైనోడు కాదురా బాబు, చాలా ఎత్తైన వాడు, బలవంతుడు, చిన్నప్పటి నుండి యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు, వాని మీదికి ఎవ్వరూ పోలేదని మా అన్నోళ్ళు అన్నారు. వాళ్ళంత దద్దమ్మలు ఎవరు లేరని చెప్పినారు. దావీదు అడిగినాడు, మా అన్నోళ్ళు అంటే వాళ్ళంత దద్దమ్మలు ఎవరు లేరు, ఆ వెనకాల లైన్లో ఉండరు చూడకపోయేనని. యుద్ధానికి చాలామంది, తెలుగులో ఓ సామెత ఉంది, కొట్లాటకు దాటి చెప్తా ఉన్నాడు. చూడు మా వాడు, కొట్లాటకి ఎక్కడుంటారు, తినేదానికి ముందు ఉంటారు. అది పెద్దోళ్ళు చెప్తారు. మనం ముందు లేకపోతే వెనకాల పోతే ఆఖరికి మనకు ఇవి ఉండదు, ఒట్టి అన్నమే దొరుకుతుంది. అందుకు మనం ఏం చేస్తాము, పక్కోని కూడా తోసేసి పరిగెత్తాం, పోయి అని. దావీదు వాళ్ళ అన్నలు ఎక్కడో వెనకాల నిలబడ్డారు. మాట్లాడుతున్నాడు, యుద్ధంలో శత్రువుని జయిస్తే ఏమిస్తారంటే, బలివోడివిరా నువ్వు, రాజు కూతుర్నిచ్చి పెళ్లి చేస్తారంట అని. నిజమా? నిజం. మీ అమ్మతో మా అమ్మతో రాజు కూతుర్నిచ్చి పెళ్లి చేస్తారన్నాడు. ఇంకా రాజ్యం కూడా ఇస్తానని చెప్పినాడు రా అని. అయితే నేను పోతానన్నాడు. రే తమాషా అనుకుంటా ఉండేవారా, ఇదేం బంగారాల ఆట అనుకున్నావా, తొక్కుడు బిళ్ళ ఆట అనుకున్నావా, యుద్ధం రారే అన్నాడు. ఏదైనా కానీ నేను పోతానని పోయి ఎన్నిసార్లు కొట్టినాడు గొల్లియాతని, ఎన్నిసార్లు, ఒక దెబ్బతోనే కొట్టేసినాడు. రమణక్క అంటే వెనక్కి పరిగెత్తి సోరప్ప గారి పల్లికొచ్చు భూదేవుడు అట్లా పరిగెత్తా ఉండి, గొల్లియాతో సోనాడు అని ఊరందరినీ అల్లకల్లాలం చేసేసిండు. దయచేసి గమనించాల్సింది, దేవుని పిల్లలు బాగా వినాలి. ఒకే ఒక దెబ్బతో కొట్టేసినాడు. కొట్టి వాడికెత్తే తీసి వన్ తల నరికి సౌలు దగ్గరికి తీసుకొచ్చినాడు. సౌలు చాలా ఆశ్చర్యపడిపోయినాడు. కొన్ని రోజులు గడిచాది, వినండి. కొన్ని రోజులు గడిచిన తరువాత సౌలు రాజుకి దావీదు మీద అసూయ వచ్చాది. ఎందుకంటే ఆ పట్టణములో వాళ్ళందరూ ఆయన్ని పొగుడుతున్నారు. సౌలు 1000 మంది, దావీదు 10,000 మందిని జయించాడు అని పొగడ్డం ప్రారంభించినారు. ఆ పొగడ్త సౌలు రాజుకి ఇష్టం లేక దావీదుని చంపేయాలి అని సౌలు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చాలామందికి పొగడ్తలంటే ఇష్టమో లేదు. ఇంట్లో 2 కోడళ్ళు ఉన్నారనుకో, మా పెద్ద కోడలు మంచిది, మా పెద్ద కోడలు మంచిదని అత్త నిందనుకో, చిన్న కోడలు ఏం చేస్తుందో తెలుసా, దీనికి ఎట్లా పురుగుల ముందు పెట్టేది అని ప్లాన్ చేస్తూ ఉంటుంది. అవునా కాదా? పొగడ్తలు ఎవరికి నచ్చు. ఒకవేళ అక్క చెల్లెళ్ళు ఉన్నారనుకో, రమణమ్మ చెప్తుంది, మా పెదబాబు చాలా మంచిది, ఏదన్నా అడిగినప్పుడు 10 అడిగితే 20 ఇస్తుందని. చిన్న కూతురికి ఏమనిపిస్తుంది, దీనికి పైసా కూడా ఇవ్వకూడదు అనిపిస్తుంది. 2 కూతుర్లు వచ్చినారా? ఒక కూతురే వచ్చిందా? సరేలే, ఒకరిని పొగిడితే ఇంకొకరికి ఖచ్చితంగా మాట్లాడండిరా. ఓర్వలేనితనం వస్తుంది. వీళ్ళు ఎప్పుడెప్పుడు అన్నం పెట్టారా అని కూర్చున్నారు. ఇలా ఇప్పుడే లేదు, వినండి. కాబట్టి ఒకరిని పొగిడితే వారికి ఇష్టమో ఉండదు.
దావీదు చేసిన పని చాలా గొప్ప పని. అయితే దావీదును పొగిడితే సౌలుకి ఇష్టం లేక దావీదును చంపాలని ప్రయత్నం చేస్తే దావీదు తప్పించుకొని అరణ్యాలెంబడి, కొండలెంబడి, గుట్లెంబడి తప్పించుకొని పరిగెత్తా పోతా ఉన్నాడు. అయితే సౌలు కొడుకైనటువంటి యోనాతాను దావీదుకి మంచి స్నేహితుడు. ఎవరైతే చంపాలనుకుంటారో ఆయన కొడుకు పేరు యోనాతాను. ఆయనకు దావీదుకి మంచి స్నేహం ఉంది. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే చూడండి, అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెదికినను దేవుడు సౌలు చేతికి అతని అప్పగించలేదు. తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరనని తెలుసుకొని దావీదు జీపు అరణ్యంలో ఒక వనమున దిగాను. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి మనం వనములోనున్న దావీదు నద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇజ్రాయేలీయులకు రాజు అవుదువు, నేను నీకు సహకారినవుదును. హల్లెలూయా. నేను నీకేమవుతాను? సహకారినవుదును అని చెప్పి అంటాడు, నేను నీకు సహకారినవుదును. నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతని బలపరచెను. మనకు మంచి సహకారి ఉంటే ఆ సహకారి మనల్ని దేవుని బట్టి బలపరుస్తూ ఉంటాడు. మంచి సహకారి దేవునిని బట్టి బలపరుస్తూ ఉంటాడు. ఎవరిని అంటే, ఇప్పుడు సౌలు దావీదుని చంపాలని వెతుకుతా ఉన్నాడు. ఎక్కడున్నాడు ఈ సౌలు అంటే, అమ్మా ఆంటీ రమణన్న నీళ్ళు ఇస్తే తాగల, క్యాస్ట్ ఫీలింగా బాబా, ఆ మూతికి ఒక క్యాస్ట్ ఒకటి లేదు పైకి. ఆయన ఏదో పాపం తాపత్రపడి దప్పిగుంటుందని ఇస్తే అదే నాటికి తీసుకొని వస్తుంది. క్యాస్ట్లు గీస్ట్లు ఇక్కడ పనికే రావు. వినండి, అందరూ యేసు ప్రభు బిడ్డలు, అవునంటారా? యేసు ప్రభు బిడ్డలు అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ యాంటీకి అర్థమై సాయిలే, ఆ వెనకాలనే భూదేవి రమణన్న వాళ్ళ అత్త, ఆమె ఇంగ్లీష్ గుడికి పోతుంది, మన తెలుగు గుడికి రాదు. పో ఒకరోజు ఇంగ్లీష్ గుడి నడిచేక 10 మంది బలం ఉంది. ఆయమ్మకు కావాలంటే ఈ చేత్తో 5 మందిని, ఈ చేత్తో 5 మందిని ఆంజనేయుడు పర్వతాలను ఎత్తి నెట్టేస్తుంది. రమణన్న చెప్తాడు, అడుగు, అంత బలం ఉంది నడిచేకేమి. నడకపోతే అదమ్మ ఆయమ్మ ఇద్దరు దొర్లుకుంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఆయన అంటాడు, నీవు రాజు అవుతావు, నాకు తెలుస్తుంది. ఒక రాజు కొడుకు అంటాడు దావీదుతో, నేను రాజు అవ్వాలి అని అనాల్సింది నువ్వు రాజు అవుతావు, నాకు తెలుసు అని చెప్పి నేను నీకు సహకారినవుదును. నేను నీకేమవుతాను? సహకారినవుదును. ఇదిగో నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నది అని చెప్పి దేవునిని బట్టి అతన్ని
బలపరచెను. మంచి సహకారి దేవుని బట్టి మనల్ని బలపరుస్తూ ఉంటాడు. మంచి సహకారి. ఆ సౌలు తరువాత యోనాతాను రాజు కావాలి చట్ట ప్రకారముగా. అయితే దావీదుకు మంచి సహకారి కాబట్టి రాజరికం కూడా నాకు అవసరం లేదు, నా దేశం మీదకి వచ్చిన శత్రువుని ఇతడు చంపేసి నా దేశానికి క్షేమం కలుగు చేశాడు కాబట్టి నేను రాజుగా ఉండడం కంటే ఇతడు రాజుగా ఉండడమే ధర్మం అని చెప్పి దావీదుకు మంచి సహకారిగా ఉంటూ దావీదుని దేవుని బట్టి బలపరుస్తూ వచ్చాడు. హల్లెలూయా. దేవుని బట్టి బలపరచడం అంటే దాని అర్థము, నన్ను వినాలి, దావీదు ఏ భయంతో ఆ యొక్క జీపు అరణ్యంలో దాక్కున్నాడు చెప్పండి? ప్రాణభయంతో. ఏ భయంతో దాక్కున్నాడు దావీదు? ప్రాణభయంతో దాక్కున్నాడు. జీపు అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే పుటము వేయుట అని అర్థం. జీపు అంటే పుటము వేయుట. పుటము అంటే బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. బంగారు గనులు ఉంటాయి, వెండి గనులు ఉంటాయి. ఆ భూమిలో తవ్వి బంగారాన్ని వెండిని తీసి దాన్ని ఏం చేస్తారంటే పుటము వేస్తారు. దాన్ని ఏం చేస్తారు? పుటము వేసినప్పుడు బంగారంలో ఉండే మైలంతా పోయి ఆ పుటము వేయబడిన తరువాత స్వచ్ఛమైన బంగారంగా తయారవుతుంది. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు శ్రమలు ఎందుకంటే ప్రభువు వారిని పుటము వేస్తున్నాడు అని దాని అర్థం. ఏం వేస్తున్నాడు? చాలామంది అంటారు, నేను దేవుని నమ్ముకున్నాను. రమణమ్మ అంటాది, నేను దేవుని నమ్ముకున్నాను, నాకెందుకు మోకాలు నొప్పులు? దేవుడు పుటము వేస్తూ ఉన్నాడు. ఆదమ్మ అంటుంది, నాకు కూడా మోకాలు రెండు నొప్పులే, నేను యేసుని నమ్ముకున్నా, నాకెందుకు నొప్పులు? దయచేసి వినాలి, శరీరం ఉన్నంత వరకు రోగాలు ఉంటాయి. శరీరం ఉండేంత వరకు రోగాలు ఉంటాయి. ఎవరికి రోగం వద్దో చెప్పండి, నేను ఒక ఉపాయం చెప్తా. రోగం నాకు అవసరం లేదనే వాళ్ళు చేయి పైకెత్తండి, నేను ఒక ఉపాయం చెప్తా. నీకు ఫుల్ టానిక్ ఉందిలే, చేయి దించు. నేను అది చెప్పినానంటే అన్నం కూడా నేను పారిపోతావు. దయచేసి గమనించాల్సింది, అన్న చెప్పి కదా పర్ఫ్యూమ్ అని. దయచేసి గమనించాల్సింది, దేవుని బిడ్డలు దయచేసి రోగం రాకుండా ఉండే ప్రసక్తి. ఎందుకంటే మనుషులు మనం, నాకు కూడా వస్తాయి రోగాలు, వస్తాయి పోతూ ఉంటాయి, వస్తాయి చెప్పాలా, వస్తాయి. మీరేమో ఉన్నీలే అన్నట్లు కూర్చున్నారు. వస్తూ ఉంటాయి. ఏమ్మా నీకు ఉండాలనా? నువ్వేం చెప్పడం లే. రమణమ్మ వెనకాల కూర్చోంది ఒక బిడ్డ, రాని లేదు ఎట్లా ఉంటుందో చూద్దామునని. వచ్చినాక తెలుస్తుంది. చలి వచ్చిందనుకో అని ఉంటావు. 4 గ్వాన్ సంచులు వేసిన చలి తగ్గదు. రోగం వస్తుంది. ముక్కు మళ్ళీ గీరుకుంది, వీడు ఏంటమ్మా రోగం వస్తుంది అను రావాలనా? ఇప్పుడే లేస్తూ ఉంటావు. రోగం వస్తుంది. దేవి లెక్క చెప్పు, రోగం ఆతా హై జాతా హై అంతే. అక్కడ నిలబడే ప్రసక్తి లేదు. కాబట్టి ఎందుకు వస్తుంది? మనిషి కాబట్టి. ఏమేమో తింటాం, ఏదేదో గాలి, ఎక్కడెక్కడో నీళ్లు తాగుతాం, ఇవేమో ఉంటాయి. కాబట్టి రోగం నాకు రాకూడదు అనుకుంటే నువ్వు రాయి అయ్యి ఉండాలా. ఏమై ఉండాలా? రాయి దగ్గరికి పోయి, ఎవడన్నా జ్వరం వచ్చిందా పల్లా అని రాయిని అడగండి. వచ్చింది అని ఊగిందనుకో, నువ్వు ఉంటావా? దెబ్బకు పోతావు. లేకుంటే రేపు పొద్దున్న నీకు రాయి దేవుడుని కొబ్బరికాయలన్నీ కొడేస్తూ ఉంటారు. దయచేసి గమనించాల్సింది, దేవుని పిల్లలు, మనిషి బ్రతికున్నంత వరకు రోగాలు వస్తూనే ఉంటాయి, పోతూ ఉంటాయి.
నెమ్మదిగా చెప్తాను. దావీదు సౌలుకి గొప్ప మేలు చేశాడు. అయితే సౌలు దావీదుకి గొప్ప కీడు తలపెట్టాడు. సౌలు కుమారుడైనటువంటి యోనాతాను దావీదు ఎక్కడున్నాడంటే జీపు అరణ్యములో కొండ మీద దాక్కున్నాడు. జీపు అంటే పుటము వేయుట. దావీదుని దేవుడు ఈ శోధన ద్వారా ఇంకా స్వచ్ఛమైన వ్యక్తిగా, దేవునికి ఇంకా సమీపస్తుడుగా, దేవునికి ఇంకా దగ్గరగా వెళ్ళటానికి దేవుడు ఈ కార్యము పెట్టాడు. సౌలు చేతిలో దావీదును చంపటానికి కాదు, దావీదు ఇంకా తన దగ్గరికి రావటానికి. ఎందుకు అంటే దావీదు వంశంలోనూ దావీదు గోత్రములోనూ యేసు ప్రభులు వారు పుట్టాలి కాబట్టి దావీదును దేవుడు పుటం వేస్తూ వచ్చాడు. దయచేసి శ్రమ మనకు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. కష్టం మనకు వచ్చినప్పుడు భయపడద్దు. నిన్నెవరైనా అవమానించినప్పుడు నన్ను వాళ్ళు ఇట్లా అన్నారు అట్లా అన్నారు దయచేసి అనుకోకు. దేవుడు నన్ను పుటము వేస్తూ ఉన్నాడు. నాలో ఉన్నటువంటి మైలంతా తీసివేసి నన్ను స్వచ్ఛమైన బంగారముగా ప్రభు చేస్తూ ఉన్నాడు. నేను స్వచ్ఛమైన బంగారమైతే, దావీదు స్వచ్ఛమైన బంగారమైన కారణాన దావీదు గర్భంలో, దావీదు వంశంలో యేసు ప్రభుల వారు పుట్టారు. లోకరక్షకుడు పుట్టాడు. కాబట్టి దేవుని పిల్లలు బాగా గమనించవలసిన సమాచారం, దేవుడు మనకు మంచి సహకారిగా ఉండి మనల్ని బలపరచాలని ఆయన ఆశ. మీకు కూడా మంచి సహకారులు ఉంటారు. తులసమ్మకు మంచి సహకారి స్టెల్లమ్మ, స్టెల్లమ్మకు మంచి సహకారి తులసమ్మ. తర్వాత జ్యోతమ్మకు మంచి సహకారి పుణ్యవతమ్మ, పుణ్యవతమ్మకు మంచి సహకారి జ్యోతమ్మ. రమణమ్మకు మంచి సహకారి భూదేవమ్మ, భూదేవమ్మకు మంచి సహకారి రమణమ్మ. సేవకు పోదామని చెప్పి అంటే రమణమ్మ అంటుందే, నా మనవడింటికి పోవాలా, మనకి సంగడి చేసేది ఎవరు లేరు, నేను రానమ్మా, నేను బాట, మీరు తిరుక్కోండి. మంచి సహకారి కాదు. భూదేవి అంటుంది, అయ్యో ఏంటివి నేరేడికాయలు చెట్లు ఎరగ్గాసిపోయినాయి, ఆ దావింటికి పోయేవాడు వచ్చేవాడు పెరికేస్తాడు, అయ్యో నేను నేరేడు చెట్టు కాడు ఉండాలి తల్లి తెలుసమ్మా, నేను రాను. మంచి సహకారులు కాదు. రెడ్డమ్మ, నేరేడు చెట్టు ఏటింటి పోని, మామిడి చెట్టు బాటింటి పోని, ఎద్దులు ఏటింటి పోని, బండి బాటింటి పోని. అమ్మినే నేను వస్తా పదా, నేను వస్తా పదా, రెడ్డక్క నేను ఉంటా పదా. వాళ్ళు మాట్లాడుకుని నాకు తెలదు, నేను ఉంటా పదా అని. రాత్రి అయింది, రాత్రి అయితే కానీ 2 రాత్రులు కానీ లేపదా అక్క, 3 రాత్రులే, ఈ వారం అంతా ఉంటే పదమిన్ని కూటమైన పోతా నేను. మంచి సహకారి, దయచేసి గమనించాల్సింది, మంచి సహకారి దేవునిలో బలపరుచును. హల్లెలూయా. మంచి సహకారి దేవునిలో. రమణక్క అంటది, అమ్మినే పేపర్లు ఏడ పంచొద్దమ్మనే. ఎలా అక్క, ఎలా అంటే నీకు తెలియదు ఈ ఊరి సంగతే, పంచొద్దు, పంచొద్దంటే పంచొద్దు. నువ్వు పంచితే బండి దింపు, నన్ను దింపే బండి, నువ్వే పంచుకోబో. మంచి సహకారి కాదు. దయచేసి మంచి సహకారి దేవునిలో బలపరచును. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యంలో చెప్పబడిన ఈ విశేషమైన సత్యం, వాక్యంలో అంటాడు, తన తండ్రి దావీదుకు శత్రువు, ఆ కొడుకు దావీదుకు మిత్రువు. ఇప్పుడు అనాల్సింది, నా తండ్రి తర్వాత రాజు కావాల్సింది నేనే, యోనాతాను చెప్పాల్సింది. అట్లని యోనాతాను దావీదును చంపటానికి మరొక ఆలోచన చేయలేదు. నీవు ఖచ్చితంగా రాజు అవుదువు, నువ్వు ఖచ్చితంగా రాజు అవుతావు. మా తండ్రి నిన్ను చంపాలని ఉన్నాడు, కానీ నువ్వు రాజు అవుతావని అతడు దేవునిలో అతన్ని బలపరుచుచు వచ్చెను. ఈరోజున ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఒకరిని ఒకరు దేవునిలో బలపరిచేది నేర్చుకోవాలి.
బలహీనపరిచేది కాదు. చాలామందికి ఉండే ఓ చెడ్డ అలవాటు ఏమంటారు తెలుసా? ఆయప్పకేమమ్మా, ఆయప్పకు బాగుంది కాబట్టి ఆయప్ప చెప్తాడు, మన పరిస్థితిలాగా అయిపోకుందా అని ఆ గడ్డమోనికి ఏం లేనురా అని వెళ్ళిపోతారు. నన్ను నా పేరు కూడా చెప్పరు, గడ్డమోడు అంటారు, లేకపోతే ఆ బక్కోడు అంటారు, లేకపోతే వానికి ఏమొచ్చింది బాగా తిని తిరుక్కుంటా ఉన్నాడు. నాకు కూడా జలుబు వచ్చింది, నాకు కూడా టెంట్ దగ్గర బుర్ర మాడిపోతా ఉంది, మీరే మేలు అట్లా ఆ దారిని గాలి వస్తూ ఉంది. మా వాడు స్వామి ఫ్యాన్ పెట్టినాడు మోకాళ్ళకి, గాలి కూడా సరిగా లేదు, నాకు ఉన్నీలేనాయన ఇంక దీన్ని గలబెట్టద్దులే, వద్దు కొడుకో దయచేసి వద్దు, అది ఇంక పడేది గ్యారంటీ. ఇట్లా అందరూ అనుకూలంగా కూర్చున్నారు, నాకే కష్టాలు. రమణక్క నవ్వుకుంటుంది, నీకు ఇట్లే కావాలని. దయచేసి గమనించాల్సింది, దేవుని పిల్లలు ఒకరిని ఒకరు ఏం చేయాలా? సహకారులుగా ఉండి బలపరుచుకోవాలి. సహకారులు అంటే దాని అర్థమేమో తెలిసిన, ఒకరికి ఒకరు సహాయము చేసుకునే వాళ్ళని అర్థం. ఎంతమందికి ఎడ్ల బండి తెలుసు? ఎద్దుల బండి రెడ్డమ్మ ఆయమ్మని పొగిడినందుకో, నేను ఇప్పుడు పొగుడుతా ఉన్నా, నేను ఎందుకు ఎడ్ల బండి గురించి చెప్పాలని. ఎద్దుల బండి ఎంతమందికి తెలుసు? అమ్మ నీకు తెలుసు, ఎండమ్మా, ఎండ ఇట్లా నీళ్ళకి అట్లా అట్లా ఆడ ఖాళీ ఉంది పో, మా తమ్ముడు వాళ్ళ దగ్గర ఖాళీగా ఉంది అట్లా పో. ఎద్దుల బండి ఎంతమందికి తెలుసు? ఒకనికి ఒక ఎద్దే ఉంది, ఇంకో ఎద్దు లేదు. వాడు పెళ్ళాంతో అంటాడు, ఏమే నేను నిన్ను సాకుతా ఉండే కదా, చీర తీసి ఇచ్చినా కదా, నూనె తీసి ఇచ్చినా కదా, ఒక్కకు కూడా తెచ్చినా కదా, ఎన్ని అన్నీ తెచ్చి ఇచ్చిన. ఎద్దు బదులు నువ్వు ఉండి బండి అట్లా తాగుతావు. ఏమంటుంది? రే నీకేం కొవ్వా, నేను మనిషా ఎద్దా అంటుంది. అందరమ్మక్క అంతది అని దండ పెడతానే, ఈ పొద్దు అట్లా బండికి గడతా అట్లా ఆడిదాకా పో అని నాగేశ్వరరావు అన్నాడు అనుకో. శిల్ప ఏమంటుంది? ఏమనుకుంటా ఉండవు అని తిరగబడి నాగేశ్వరరావుని ఎన్టీ రామారావుని చేసేస్తుంది. ఆడు పారిపోతాడు, వద్దురా స్వామి దీని సావాసమని. అంటే ఎద్దు పక్కన మనిషిని కట్టి ఆవుతో బండి తోలాలంటే ఎద్దుకి మనిషి ఇద్దరు సహకారులు కాదు. ఎద్దే, మనిషి మనిషే. అదే ఇద్దరు మనుషులైతే ఒకరికొకరు సహకారులు. కాబట్టి దేవుని బిడ్డలు మనం ఎవరిమి? అందరూ నోరు చేసే వాక నువ్వు మనల్ని ఎదురు చెప్పే తల్లి, మనమందరూ ఎవరు? దేవుని బిడ్డలం. హల్లెలూయా. మనము ఒకరికి ఒకరు సహకారులుగా ఉండి దేవునిలో బలపరచాలి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి గమనించాల్సిందే, మా రమణమ్మ ప్రార్థన చేయలేదనుకో, భూదేవి వచ్చే ఎలా ఏమని పిలుస్తావు? అమ్మ తులసమ్మ కావాలంటారా, ఆనపకాయలు ఉన్నాయి ఇంటికాడ ఎత్తకపోదువురా, అట్లే రమణక్కను చూతువురా, అదేందో విగ్రహం కాడు కూర్చొని సలిగుండి ఉంటుంది తింటా ఉంది. అంటే వీళ్ళిద్దరు ఒకరికొకరు సహకారులు, కానీ పుచ్చులు చెప్పుకునే వాళ్ళు వీళ్ళు, ఒకరికొకరు సహకారులు కాదు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఒకరి గురించి ఒకరు చెడు చెప్పుకోకూడదు. మళ్ళీ నవ్వుకుందరు చెప్పండి. ఒకరి గురించి ఒకరు చెడు చెప్పుకొనే మంచి సహకారి దేవునిలో బలపరచును. కొట్టండి, చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ సీమిడి యుద్ధు కొట్టిన నన్ను ఎప్పుడు చూసినా అని ఆశీర్వాదం మనకి ఇదో వరము. ఆ జైకి ఎట్లా భరిస్తూ ఉందో ఏమో తెలియదు పాపం. 24 గంటలు 24 hours ఊట వస్తూనే ఉంటుంది. ఒకవేళ ప్రార్థన చేసినాడు అనుకో, ఏరు ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఊట, అప్పుడు ఏరు. వెరీ గుడ్. వినున్నా, మంచి సహకారి
బలపరచును. తన శత్రువు అనుకోడు, శత్రువుని కూడా మిత్రువు అనుకుంటాడు. దేవుని బిడ్డలు, ప్రభువుని నమ్ముకున్న బిడ్డలకు శత్రుత్వాలు, నోటితో చెప్పాలా, శత్రుత్వాలు ఉండకూడదు. రెడ్డే కలిసిపోయి పాపం చూడు అంటా ఉంది. ఎలా అంటే వారం అంతా తిరిగి ఏడిసింది కదా, అందుకని రెస్ట్లో ఉండా, నన్ను ఏం మాట్లాడిస్తుంది అన్నట్టు. దేవుని బిడ్డలకు శత్రువు ఉండకూడదు. శత్రువుని కూడా మనం ఏమిగా ఎంచుకోవాలా? ఆమా మిత్రుడు. అబ్బాబ్బాబ్బా తిరుగు మీకు బాగొచ్చు, నేను నేస్తుడు అంటా ఉన్నాను. మిత్రుడుగా ఎంచుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. ఎంచుకొని వాన్ని ఎవరిలో బలపరచాలా? అంతేగాని రా ఇద్దరు పోయి తందాం రారా అని అంటే మనం దేవుని నమ్మినాము అనే దానికి అర్థం లేనే లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడే శత్రువుల నేను దాన్ని సహింపవచ్చు. శత్రువు వాడు శత్రువు, నన్ను దూషించువాడు శత్రువు. ఎందుకు కాదంటే వానికి నేను బాగా తెలుసు కాబట్టి. బస్ స్టాండ్లో ఎవరో పోతూ ఉంటారు, వాడిని పిలిచే ఏం రారే అంటే వాడు ఊరికే ఉంటాడా? మొత్తం ఎవరు అనిందే సార్ అంటా ఉన్నాడు, మరి నా మీద ఎంత బాగుందో చూడు. వానికి నిన్నటి నుండి తిడతానే వాడు మనసులో పెట్టుకొని వాంచేస్తాడు అంటాడు చూడు. కానీ సార్, కానీ దయచేసి వినాలి, నన్ను దూషించువాడు నాకు శత్రువు కాడు. వాడు నాకు తెలుసు కాబట్టి నన్ను వాడు తిడతా ఉంటాడు. కోడల్ని అత్త తిడతా ఉందంటే అత్త కోడలు శత్రువులా? కాదు. అయ్యమ్మ అత్త, ఏమ్మ కోడలు, ఏమో చేసి ఉంటుంది కోడలు, అందుకు అత్త అంటుంది. ఏం అట్లా తిడతాండవు కోడల్ని అని పక్కింటి ఆమె అడిగితే, తిట్టాలనా దాన్ని కొయ్యాలనా అంటుంది. అంత కోపం రమ్మనక్క, ఎందుకు అట్లా అంతంత మాటలోని. పొద్దున 7 అయినా నిద్ర లేదు ఆ మనిషి. నేను ఊడుస్తూ ఉండా, నేను బూకులు దుత్తా ఉండా, నేను కాపెట్టే పనులు చేస్తే అప్పుడు అని వచ్చి తింటుందే. దాన్ని తన్నాలనా కొయ్యాలనా అని అంటుంది అత్త. అక్క అవునా కాదా? కాబట్టి ఆ కోడలు తనకు తెలుసు, కోడలు చేసే తప్పును బట్టి అత్త తిడుతూ ఉంటుంది. దావీదు అది చెప్తాడు, నన్ను దూషించువాడు నాకు శత్రువు, వాడు నాకు తెలుసు, నేను వానికి తెలుసు. శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. ఎవడైనా నాకు శత్రువు అయి ఉండి నన్ను తిడితే నేను దాన్ని సహించవచ్చు. నా మీద మిట్టిపడువాడు నా యందు పగబట్టినవాడు కాడు. నా మీద మిట్టిపడువాడంటే మీకు అర్థమయ్యాడా? రా చూసుకుందాం రా, నువ్వు నేను ఇప్పుడు తేలిపోవాలా అని అంటూ ఉంటారు చూడు. అప్పుడప్పుడు పెళ్ళాన్ని కూడా అంటాడు, తన్ని నానంటే పోయి మీ ఊర్లో పడతావని. మేలు కదా, ఛార్జీలు లేకుండా పోయి పడిపోవచ్చు. దయచేసి చాలామంది అంటారు, తంతే పోయి మీ ఊర్లో పడతావని. అప్పుడు మీరు ఆడబిడ్డలు చెప్పాలా, స్వామి ఒక తనదన్నా మా ఊరికన్నా పోయి పడి మా అమ్మని మా నాయన చూసుకొని వస్తా అని వాడు నిజంగానే దాన్ని వేస్తాడు. అట్లా దట్టి ఈ కాలం మగోళ్ళు సరైన వాళ్ళు కాదు తన్ను అని. మీరు ఎట్లాటోళ్ళో తెలుసా? పరం బుద్ధి లేని వాళ్ళు. వాడు గేటు కొట్టినాడు అనుకో, దెబ్బ తినేసి ఊరుకోరు. ఈసారి కొట్టు అంటారు. వాడిని అంత మాత్రం వానికి అవకాశం ఇస్తే వాడు ఉంటాడు, ఏమే అని ఎందే ఈసారి కొట్టు అంటే వేసి కుమ్మి పారేస్తాడు. ఆ మూలపై పడిపోతావు. వానికి ఆయాసం వచ్చి అని వేకపోస్తూ ఉంటాడు. అంటే
తన్ను చూద్దాము అంటుంది, మళ్ళా తన్నమని కూడా చెప్తుంది. వాడు అంటాడు, చేయి కొట్టి చేత్తో ఇట్లా నొప్పి అయిపోయింది, తన్నమంటా ఉందని వేసి తంతాడు, తందంతాడు, ఈసారి తన్ను అంటుంది. పిచ్చోళ్ళు మీరు నిజంగా. వానికి మీరే పిలిచి కొట్టేది నేర్పిస్తారు. వాడు ఎప్పుడన్నా కొట్టినప్పుడు నోరు మెదపకుండా తుస్సుని ఉండాలి, లేకపోతే అనవసరంగా వాడు అందుకే సావు దెబ్బలు. ఆడాడ కణాలు పడి ఉంటాయి చూడు, మూతుల మీద, చేతుల మీద, తలకాయల మీద. బైబిల్ అంటది చూడండి, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును, ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెల్లికాడవు, నా పరిచయుడవు. దయచేసి గమనించాలి, నా సహకారి, నా చెలికాడు, నాకు పరిచయమైన వాడు అని అంటాడు. దేవుని బిడ్డలు మీరు. నేను ఇంకా ఎక్కువసేపు చెప్పను. నన్ను బాగా గమనించవలసిన విషయము, దేవుని వాక్యంలో చెప్పబడిన మాట ఏమిటంటే, ఒక మంచి సహకారిని మీరు సంపాదించుకోవాలి. యేసయ్యని సంపాదించుకున్నారు. 1, 2, యేసయ్య మిమ్మల్ని సంపాదించుకున్నాడు. అయితే నన్ను ప్రభు సంపాదించుకున్నారు. భూమి మీద నాకు ఒక మంచి సహకారి ఉండాలి. ఆ మంచి సహకారి నన్ను అన్ని పరిస్థితులలో బలపరిచే బిడ్డగా ఉండాలి. అన్ని పరిస్థితులలో బలపరిచే బిడ్డగా. నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసావా అని అడిగేటట్టు ఉండాలి. నా దగ్గరికి వచ్చి వానావా అని అడిగేటట్టు ఉండాలి. నా దగ్గరికి వచ్చి ఈరోజు ఉపవాస కూడికలు ఉన్నాయి వెళ్దాం అనేటట్టు ఉండాలి. నా దగ్గరికి వచ్చి